పేరు వాసంశెట్టి చిన్నబాబు. అది ఒక్కలం గ్రామం, అంబాజీపేట మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కూడా మరి పార్టీలోనే పనిచేస్తూ మరి 2014లో నేను పార్టీ అధ్యక్షుడిగా మరి ఉండడం అనేది జరిగింది. ఈరోజు వరకు కూడా నేను పార్టీ అధ్యక్షుడిగా ఉండి మరి ఈరోజు నేను రాజీనామా చేయడం అనేది పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేయడం అనేది జరిగింది. దానికి మీ అందరినీ కూడా ఆహ్వానించి మరి మీ సమక్షంలో అలాగే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరినీ కూడా పిలిచి వారి సమక్షంలోనే మరి రాజీనామా చేయడం జరిగింది. మరి రాజకీయ చరిత్రలో చూసుకుంటే మరి మా నాన్నగారు దివంగత శ్రీ వాసంశెట్టి బాబురావు గారు మరి దాదాపుగా 3 టర్ములు మా ఊరు ఒక్కలం గ్రామంలో మరి సర్పంచ్ చేయడం అనేది జరిగింది యునానిమస్గా. దాని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మా పిన్ని గారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు భార్య మా పిన్ని గారు సర్పంచ్ చేయడం అనేది జరిగింది. మరి అదేవిధంగా మరి 2006 to 2011 వరకు కూడా నేను సర్పంచ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా 2014లో మరి నేను జడ్పీటీసీగా పోటీ చేసి మరి వైఎస్ఆర్ పార్టీ నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి మరి ఆ రోజు నేను ఓటమి పాలవడం జరిగింది. దాని తర్వాత మరి పార్టీ వచ్చిన తర్వాత మా మార్కెట్ చైర్మన్ మరి శ్రీ కొండేటి చిట్టిబాబు గారు ఎమ్మెల్యే గారు మరి బీసీలకి పెద్దపేటగా మరి ఆ రోజున చరిత్ర నిలిచినట్టుగా 30 సంవత్సరాల చరిత్రలో మరి ఈ మార్కెట్ చైర్మన్ అంబాజీపేట ఎంసీ చైర్మన్గా నా భార్యను వరలక్ష్మిని నియమించడం అనేది జరిగింది. పార్టీలో క్రియాశీల వ్యవహారంగా మరి వ్యవహరించి నేను పార్టీ కోసం 13 ఏళ్ళుగా మరి అహోరాత్రులు కష్టపడి మరి 14 ఓటమి పాలైనా కూడా మరి మొన్న నగ్గేంత వరకు కూడా మరి ఈ పార్టీని ఎంతో భుజస్కంధాల మీద వేసుకుని మరి ఎంతో కష్టపడడం అనేది కూడా పార్టీ జరిగింది. ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలుసు. మరి ఈ కొత్తగా మరి ఇన్ఛార్జ్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా మరి ఏకపక్ష ధోరణితో గ్రూప్ రాజకీయాలతోటి మరి జరుగుతున్నట్టుగా నాకైతే అనిపించడం అనేది జరుగుతుంది. కారణం ఏంటంటే ఒక మండల ఇన్ఛార్జిగా నియమించినప్పుడు ఓ మండల పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మరి వారు ఆ పార్టీ ఆ యొక్క అధ్యక్ష స్థానానికి రాజీనామా చేసిన తర్వాత కనీస సంప్రదింపులు లేకుండా మండలంలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరిని సంప్రదించకుండా మరి కొత్త ఇన్ఛార్జిని మరి ఇంకా నేను రిజైన్ చేయకుండా ప్రెస్కి చెప్పకుండానే మరి వారు కొత్త ఇన్ఛార్జిగా వేశారంటే మరి ఏకపక్ష ధోరణి అని చెప్పాలి. ఎందుకంటే పార్టీకి ఎంతో 13 ఏళ్ళుగా ఏ రకంగానే సరే కష్టపడి మరి రాత్రనక పగలనక జెండాలు కట్టి ఫ్లెక్సీలు కట్టి మరి జనాన్ని పోయేసి ఈ రకంగా అన్ని రకాలుగా చేసిన వాడినే ఒక సామాన్యుడికి మరి ఇంకా ఈ యొక్క ఇన్ఛార్జ్ గారు మరి ఏ రకమైన న్యాయం చేస్తారనేది మరి నాకైతే అర్థం అవ్వట్లేదు. మరి నిజంగా సంప్రదించుంటే అది చాలా ఆనందపడుతున్నాను. సంప్రదించకుండా మరి వేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం.